ఆధ్వర్యంలో మా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మా చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు మరియు మా సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాది శివకుమార్ గారితో పాటుగా మా డాక్టర్ విద్యాసాగర్ గారు ఎవలెట్ కంపెనీ అధినేత, తర్వాత మా మల్లికార్జున గారు, వెంకటేష్ గౌడ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఎంతోమంది ప్రోత్సాహంతో ఈరోజు డాక్టర్స్ కూడా ఒకరోజు హ్యాపీగా గడిపి ఫిట్గా ఉండాలి, ప్లస్ ఆనందంగా ఉండాలి. రోజు టెన్షన్స్లో ఉన్నటువంటి డాక్టర్స్కు ఒక రిలీఫ్ ఇవ్వాలని చెప్పి మా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్కు ఇలా క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం, అదేవిధంగా మా డాక్టర్ గారు స్కూటీలు కూడా ఆడినటువంటి వాళ్ళకి ఎవలెట్ కంపెనీ నుంచి 3 స్కూటీలు కూడా ఇస్తా అని చెప్పేసి మా డాక్టర్ గారు రావడం చాలా అభినందనీయం. క్రీడలకు ప్రోత్సహించాలి, ఒక ప్రభుత్వమే చేయాలని కాదు, సంఘంలో ఉన్నటువంటి చాలామంది కూడా క్రీడలను ప్రోత్సహించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలి, క్రీడాకారులను అందించాలి, వారితో పాటు కోచెస్ కూడా మనం సహాయ సహకారం అందించాలి. డాక్టర్ పాండే గారు కూడా వారితో వచ్చినంత వారు సహాయం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కొత్త పాలసీ, క్రీడా పాలసీ కూడా తేపోతా ఉన్నాం. కేటీఆర్ గారు మేమందరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆలోచన చేస్తూ ఉన్నాం. త్వరలోనే మంచి క్రీడా పాలసీ తీసుకొచ్చి క్రీడాకారులకు కానీ కోచ్లకు కానీ ఒక మంచి వైభవం తీసుకొస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది కరోనాలో కట్టడిలో ప్లస్ డాక్టర్లు చేసినట్టు కృషి మరలేనటువంటిది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనేక హాస్పిటల్లో కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి భరోసా పేదవాళ్ళకు కలిగించడం, కిక్కిరిసిపోయేటట్టు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండడం, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా వైద్యాన్ని అందించడం అనేది చాలా గొప్పదనం. కేటీఆర్ గారు కూడా ఇలా హైదరాబాద్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి బస్తీలో ఉంటే నిరుపేదలకు కూడా వైద్య సహాయాలు అందించడం జరుగుతుంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఇన్ఫ్యాక్ట్ అంటే మనం ఎప్పుడు అంటూ ఉంటాము, ఈవెన్ యాక్చువల్గా ప్రధాని మోడీ కూడా వాళ్ళ కోసమని క్యాండిల్స్ వెలిగించి సంఘీభావాన్ని తెలియజేయమని చప్పట్లు కొట్టమని ఈ రకమైనటువంటి, అంటే నిజంగానే 2020ని ఎవరు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఇంత క్లిష్ట పరిస్థితులు వస్తాయని చెప్పేసి అని ఎవరు ఊహించలేదు. అలాంటి దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తూ అందరికీ కూడా వాళ్ళ ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేకపోతే కానీ ఇలాంటి భయపెడుతున్నటువంటి కరోనా వైరస్ సంబంధంలో మీకేం భయం లేదు, మేమున్నాము అనేటువంటి ఒక భరోసానిచ్చినటువంటి వాళ్ళు నిజంగానే ఈ కోవిడ్ వారియర్స్, డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్. సో అలాంటి వాళ్ళకి కేవలం ఏదో చప్పట్లు కొట్టడం కాదు, లేకపోతే కానీ కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావాన్ని తెలియచేయటమే కాకుండా వాళ్ళకు కూడా కొంత రిలీఫ్ ఉండాలి. ఇంత హెక్టిక్ వర్క్ షెడ్యూల్లో వాళ్ళకి అంటూ ఒక రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం ఇట్స్ రియల్లీ ఏ గ్రేట్ వెల్కమ్ గానే చెప్పుకోవచ్చు మనం. Good morning everyone and a warm happy new year to everyone, especially to the doctors who are playing the cricket and the cricket Telangana Sports Authority Chairman Venkateshwar Reddy Anna and all other media people. It is a very good occasion that the doctors who struggled keeping their life at stake for months together, not going to their homes also. 1 week they are in the hospital, 1 week they are in the quarantine. After that 1-2 days they just go to their family, and from far distance they just saying hi and bye to their families. Like that they struggled for 5-6 months. The people who struggled like that need some recreation, need some lively life. So for that Venkateshwar Reddy Anna has started this very good noble activity and which is supported by our sports minister Sri Srinivas Gaud sir. And this goes very long and it gives very importance to all the doctors who have struggled a lot, and we are very sorry that some of the doctors are also left their lives during this struggle. For this event Venkateshwar Reddy Anna has requested, Dr. Sir, can you give 1 vehicle to the players for the man of the series? But I said no, not 1 vehicle, we will give 3 vehicles, 1 for the man of the series, 1 for the best bowler and 1 for the best batsman. Not only now, earlier also when Venkateshwar Reddy Anna has requested, we have done many times to the sports people. Future also we will be ready. Any person from our Telangana state, if they are successful in sports, we will be honoring them like anything. Whatever the way Anna says, we will be honoring the sports people. And especially regarding our Evolet scooters and bikes, this is one of the first lithium ion batteries and with German technology in Telangana state. Our entire country, this is the first vehicles which have German technology. Maybe the outlook may be same for many things, but the internal technology is the German technology and very efficient and very functioning. And all these vehicles will go up to 35 kilometers per hour speed, and 2 hours of charging will give 75 to 80 kilometers of the drive.
no problem at all. For 3 years, the company is giving warranty on the battery, and for 5 years, the company is giving on the total vehicle. And it is very easy to drive and very convenient, especially for the women or for the children above 15 years, or for the men also who can drive within the city. Very comfortable vehicles. Go electric, go Evolet. Thank you.